Africa versus Australia WTC final of this cycle 2023 and 25. Day 1 report మీకోసం. టాస్ గెలిచి బౌలింగ్ అన్నాడు బౌమా. సో ఎందుకంటే మన జనరల్గా ఇంగ్లాండ్ కండిషన్స్ మన అందరికీ తెలిసిందే, ఓవర్కాస్ట్ కండిషన్స్, బాల్ స్వింగ్ కూడా అవుద్ది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బౌలింగ్ అయితే అన్నాడు. అండ్ స్టార్ట్ చేసిన వెంటనే దానికంటే ముందుగా ఆల్రెడీ ప్లేయింగ్ 11s ఆర్ బిల్ డిక్లేర్డ్ బై సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా రెస్పెక్టివ్లీ. సౌత్ ఆఫ్రికా వాళ్ళు బౌమన్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దే హెవ్ గాట్ రికెల్టన్, తర్వాత స్టబ్స్, ఆ తర్వాత కైల్ వెరీన్, ఇంతమందిని తెచ్చుకున్నారు. ఆ తర్వాత బౌలర్స్గా వారికి రబాడా, ఆ తర్వాత ఎన్సన్, ఆ తర్వాత కేశవ్ మహారాజా లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గురించి చెప్పగా దే ఆర్ జగర్నాట్స్, దే ఆర్ ద డామినేటింగ్ టీమ్ ఎవర్. ఏ ఐసీసీ ఈవెంట్లోనైనా వాళ్ళకున్న స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దే హ్యావ్ గాట్ కవాజా, లబుషేన్, తర్వాత క్యామరన్ గ్రీన్ చాలా రోజుల తర్వాత వస్తుండు. ఆ తర్వాత ద హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్, ఆ తర్వాత కమిన్స్, హేజల్వుడ్, ఆ తర్వాత మిచెల్ స్టార్క్, ఆ తర్వాత నాథన్ లైన్. ఆస్ట్రేలియా స్టార్ట్ చేసిన వెంటనే నాట్ టు ఫర్గెట్ స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. స్టార్ట్ చేసిన వెంటనే ఆస్ట్రేలియా దేవర్ 20 for 2. ఇందులో బాబు ఈ గోరా అనుకుంటున్నట్టు అని ప్రతి ఒక్క ఆస్ట్రేలియన్ ఫ్యాన్ అనుకునే ఉంటాడు. దానికి కారణం టూ వికెట్స్ ఫ్రమ్ కేజీ రబాడా. సూపర్ బౌలింగ్ అది. ఒకటి అవుట్ స్వింగర్, కవాజాన్ అవుట్ చేసిన బాల్ అవుట్ స్వింగరే, స్లిప్ క్యాచ్. మళ్ళీ అదే అవుట్ స్వింగర్ గ్రీన్కి వేసిండు, అది కూడా అవుట్ స్వింగర్. రెండు కూడా స్లిప్ క్యాచ్లే. ఇంద్రాలొల్లి అనుకుంటున్న టైంలో దెన్ స్మిత్ వచ్చింది. స్మిత్ వచ్చి నేనుండగా ఆస్ట్రేలియాని ఓడిపోనిస్తానా, నేనేందో చూడు, నా బ్యాటింగ్ ఏందో చూడు, నా బ్యాటింగ్ చూసేసరికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నన్ను ఎందుకు ఫ్యాబ్ 4 లిస్ట్లో పెట్టిండ్రో అని. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ స్టీవ్ స్మిత్. 66 కొట్టిండు విత్ 7 బౌండరీస్. ఒక్క షాట్ కొట్టిండు బాస్, లొంగి ఎంగిడి, ఇది అవుట్ స్వింగరు అట్లా జరిగి కవర్ డ్రైవ్ కొట్టిండు. అది అల్టిమేట్ షాట్ అది. అండ్ బేయో వెబ్స్టర్ కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేసిండు. హియర్ స్కోర్డ్ 72. ఇద్దరిది మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 100 అనుకుంటున్నా పార్ట్నర్షిప్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ పార్ట్నర్షిప్ అనేది ఆస్ట్రేలియాకి ఎంత బాగా ఫేవర్ చేసిందో మనం చూడొచ్చు. ఆ పార్ట్నర్షిప్ తర్వాత పట్ట పడ్డాయి వికెట్లు. స్మిత్ అవుట్, ఆ తర్వాత బేయో వెబ్స్టర్ అవుట్, ఆ తర్వాత ఐలాక్స్ క్యారీ కూడా వచ్చిండు, కొన్ని బౌండరీలు కొట్టిండు. అట్లా ఆస్ట్రేలియా 212 అనే స్కోర్